జర్నలిస్టులపై భౌతిక దాడులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు అన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని నిర్వహించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ మేరకు శనివారం మంగళగిరి నగరంలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్ నందు భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భగత్ సింగ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు అందజేశారు. జర్నలిస్టుల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంగళగిరిలో జర్నలిస్టుల స్థలాలను కూడా అతి త్వరలో అందజేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల వేతనాల కోసం వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. భగత్ సింగ్ గారి వర్ధంతి మార్చి 23వ తేదీ. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఐజేయు అలాగే ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆదేశాల మేరకు విలేకరుల యొక్క కోరికల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలిపించారు. ఆ పిలుపు మేరకు మరి ఇక్కడ ఐబీఎన్ క్లబ్లో విలేకరులు సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుగా భగత్ సింగ్ గారికి నివాళులు అర్పించాము. ఆ తర్వాత రాజేష్ గారు చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులకి మన యొక్క కోరికలు అంటే తీర్చలేని కోరికలేమి కాదు, మనకి కనీస అవసరమైనటువంటి కోరికలనే మనం అడుగుతున్నాం. మరి ఆ కోరికలు తీరలేదు కాబట్టి రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన గొప్ప విషయం. మరి ఆ విషయాన్ని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు, ఒక అభ్యర్థికి ఆల్రెడీ నేను ఇచ్చారు నారా లోకేష్ గారికి, మరి ఇంకొక ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి లావణ్య గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండలో మరి మిత్రపక్షాల అభ్యర్థిగా ప్రకటించిన సిపిఎం జొన్న శివశంకర్ గారికి, ఇంకా ఇతర పార్టీలు ఎవరన్నా ఉన్నట్లయితే అందరూ ఎవరైతే మనకు అనవసరం, ఎవరైనా ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తారో ఎవరైనా గెలవచ్చు, వాళ్ళకి మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం. మరి అసెంబ్లీలో మన చర్చలు వాళ్ళు అక్కడ పెట్టి ఇలాంటి కోరికలు వీళ్ళు కోరుతున్నారు, కనీస కోరికలు ఇవి మనం తీర్చాలని ఒక బిల్లు పాస్ చేస్తారని మనం ఆశిద్దాం. మరి ఇళ్ల సమస్యగానే మిగిలిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి, వేజెస్ లేవు, మనకు సరైనటువంటి రక్షణ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి పనిచేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది విలేకరుల జోలికి వెళ్ళినట్టు కఠిన శిక్షలు విధించమని. కానీ ఆచరణలో ఎక్కడా కూడా సాధ్యపడట్లా. మనం ఎంతో ఐక్యతగా ఉన్నాం, ఏ విలేకరికి ఏ సమస్య వచ్చినా వెంబటే స్పందిస్తున్నాం, నో డౌట్, అందులో మనం ఎలాంటి డౌట్ లేదు. అయినా కూడా విలేకరుల మీద దాడి చేయడం అనేది అన్యాయం. వాళ్ళ విషయాలు మనం పేపర్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మన మీదే దాడి చేస్తే వాళ్ళ విషయాలు ఎవరు తీసుకెళ్తారు పబ్లిక్లోకి? ఇది చాలా తప్పు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా విలేకరులు గౌరవించాలి, వాళ్ళకి సంబంధించిన విషయాలు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నందుకు మనకు వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి. అలా చెప్పకపోగా దాడి చేయటం చాలా బాధాకరం. అనంతరం ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్ మాట్లాడుతూ 24న సార్వత్రిక ఎన్నికలు, జర్నలిస్టుల పాత్రపై విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో అధిక సంఖ్యలో రిపోర్టర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య అతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ ఉంటుందని, గుంటూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరూ పాల్గొని ఈ సెమినార్ను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఐజేయు అలానే ఏపీయూడబ్ల్యూజే అలానే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర గుంటూరు జిల్లా నాయకత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
అందులో భాగంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మొత్తాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్న వివిధ పార్టీలకి సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మనం మెమోరాండాలు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నిన్న నారా లోకేష్ గారికి మనం మెమోరాండం అందజేశాము. అలానే ఈరోజు లావణ్య గారికి, అలానే మన మంగళగిరి శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారికి ఈరోజు యూనియన్ తరఫున అందరం మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖులు మన జొన్న వెంకటేష్ కావచ్చు, అలానే మన బత్తుల సాంబశివరావు గారు, అలానే యూనియన్ సభ్యులు మొత్తం, అలానే మన టిఎన్ఆర్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అందరం కలిసి ఇలా సభ్యులుగా పోటీ చేసిన వాళ్ళందరికీ ఇవి జర్నలిస్టుల యొక్క కోరికలు, ఈ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు అని చెప్పి అందజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే రేపు ఐజేయు వాళ్ళు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు మన విజయవాడలో, సార్వత్రిక ఎన్నికలు మీడియా పాత్ర. దీనిలో ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, అలానే మన ముఖ్య అతిథిగా ఐజేయు అధ్యక్షులు తెలంగాణ మీడియా కమిటీ నుంచి వస్తున్నారు. ఈ సభని ఈ యొక్క అందరూ మీడియా మిత్రులు సద్వినియోగం చేసుకోవాలని, ఒక మంగళగిరి నుంచి దాదాపు ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి 30 మందికి పైగా జర్నలిస్టులు ఈ సభలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క సభ్యులకి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరికీ ఈ రేపు జరుగుతున్న సమావేశానికి అందరూ హాజరయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనంతరం తెనాలిలో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులతో జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా ఆధ్వర్యంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ను కలిసి ఆయనకు కూడా వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్, మంగళగిరి నాయకులు జొన్న వెంకటేష్, బత్తుల సాంబశివరావు సాంబా, షేక్ సుబానీ, ఎం మస్తాన్రావు, జర్నలిస్టులు సాయిచంద్, బి శ్రీనివాసరావు, నారాయణ, శ్రీకాంత్, ఐజేయు సభ్యులు ఓ మార్కండేయులు, బిఎల్ నారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కె సునీల్ సందీప్, తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చొప్పర సుధాకర్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టారు, కె రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా ఐబిఎన్ ప్రెస్ క్లబ్ భవన్ నందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులందరం కూడా నివాళులు అర్పించాం. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు మీడియా పాత్ర అనే అంశం మీద రేపు ఆదివారం శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెమినార్కి మంగళగిరి నుంచి ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులతో పాటు మిగతా జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలో తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. పాలకులు మాత్రం మేము పరిష్కరిస్తాం అంటున్నారు, కానీ అవి మాత్రం పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయి. అయితే ఏంటంటే దీర్ఘకాలంగా జర్నలిస్టులు అయితే పనిచేస్తున్నారు, కానీ కనీస ఇది వేతనం లేకుండా పోతుంది. ప్రతి నెల ఒక జర్నలిస్టులకి కనీస వేతనం అనేది లేకుండా పోతుంది. ఇది ప్రభుత్వాలు ఇది అమలు చేయాలి. ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఆయా సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది.